జై తెలంగాణ. ఈరోజు ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, డిఎస్పీ పార్టీ, విశారదన్ గారు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము, రాస్తారోకో చేస్తూ ఉన్నాము. మొన్న 15 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో 700 మంది కుటుంబాల మీద వారి యొక్క శాశ్వత దుఃఖానికి కారణమవుతూ బుల్డోజర్ నడిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రజలకు ఎటువంటి రక్షణ ఇవ్వకుండా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు వారందరినీ కూడా ఒకటే చోట పెట్టి, ఒక చిన్న హాల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ భూబాధితులందరినీ కూడా ఆదుకోవడానికి కలెక్టర్ గారు వెంటనే రావాలి. వారి ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉన్నది, వారికి పరీక్షలు రాసేటటువంటి పిల్లలు ఉన్నారు. ఈ అంశాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా కలెక్టర్ గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారు రావాలనేది ప్రధాన డిమాండ్. వారు వచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలి. రెండవది, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పడగొట్టారో అది భూదాన్ భూమి కాబట్టి, పేద ప్రజల భూమి కాబట్టి వారికి అదే చోట తిరిగి మళ్ళీ భూమి ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి ప్రధాన డిమాండ్తో ఇవాళ రాస్తారోకో చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ పోరాటం పేదల పక్షాన కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.